ప్రకాష్ చిన్న పిల్లోడు, నేను స్లోగా నిలుస్తున్నాను, వాడు సడన్ గా రోడ్ మీదకి వచ్చేసాడు. భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది ప్రకాష్, చాలా భయం వేస్తుంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చారా? తెలీదు. సరే నువ్వు పని ఇక్కడ కూర్చో, నేను చూసి వస్తా, ఇప్పుడే వచ్చేస్తా. ఏడమ్మా. అలా జరిగింది అంకుల్. ఆ నోట్ మీద నంబర్ ఉంది, అది కావాలి. ఏం జరిగిందో చెప్పొద్దు నాన్న, నేనేం చెప్పానో అదే చెప్పాలి. నాన్న ఒక్క 10 నిమిషాలు నువ్వు కోఆపరేట్ చేశావంటే మన లైఫ్ స్టైలే మారిపోతుంది నాన్న. నేను చెప్పింది అర్థమైంది కదా? యాజ్ టీజ్ గా చెప్పు నాన్న. అంకుల్, ఆ కార్ ఒక ఆవిడ నడిపారా? అవునరా, దాని మొగుడు బాగా బలిసినోడు, బాగా సౌండ్ పార్టీ. నాన్న లైన్ లోకి వచ్చాడు. అంకుల్, ఆవిడకి ఎలా ఉంది? నాన్న నువ్వు ఆవిడ గుద్దలేదు, ఆవిడే నిన్ను గుద్దింది. పాపం, ఆవిడ తప్పేం లేదు అంకుల్, నేనే అడ్డొచ్చాను. దేవుడా, ఇదే పిల్లలతో వచ్చిన చిక్కు, అబద్ధవాడి చావరం. ఇటు దారిలోకి రాడు సార్. కష్టం సార్, ఇటుతో టెర్రరిస్టుల కంటే ఘోరంగా ఉన్నాడు సార్. ఇడు మరి మంచోళ్ళ ఉన్నాడు సార్. అంకుల్, నా నోట్, నా నంబర్ ఇస్తాను నాన్న, ఇది నా లైఫ్ అంబిషన్. అరే సార్, వీడికి రిహార్సల్స్ వేస్ట్ రా. వీడేం చెప్తే అది రాసుకొని వేలిముద్ర వేసుకొని స్టేషన్ కి పట్టుకొచ్చేయండి. పెద్ద ముద్దురు సెంటిమెంట్ క్యాండిడేట్ రా వీడు. సార్ మీరు యాక్సిడెంట్ గురించి ఇన్ఫార్మ్ చేసింది నేనే సార్. సార్ యు ఆర్ వెరీ లక్కీ. అద్భుతం రాజా. ఈ సిటీలో ఇంతమంది వెధవలుండగా మీ ఆవిడ వెతికి వెతికి చూసి చూసి మరి మంచాన్ని గుద్దేసింది. అదేగా ఇంకెవడో పిల్లాన్ని గుద్దేసి ఉంటే ఐ స్వేర్ యూ సార్, మీరు రోడ్డు మీద ఉండేవాళ్ళు. ఎందుకు సార్ అంత మంచి పాడు చేస్తున్నారు? సిటీలో అందరూ మంచోళ్ళు అయితే మేము ఎలా బతకాలి సార్? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. ఈ ధర్మానే నిజాయితీగా ఉండమంటారేంటి సార్? మరీ అన్యాయంగా. అంకుల్, మీరు? నీకు యాక్సిడెంట్ చేసిందే ఆ ఆంటీ వాళ్ళ హాస్పిటల్ని. నొప్పిగా ఉందా? నాకేం పర్లేదు అంకుల్, ఆంటీకి ఎలా ఉంది? అక్కడ ఫ్యాన్ లైట్ స్విచెస్ ఉన్నాయి, బాత్రూమ్ ఇటు ఉంది, టవల్స్ కూడా అక్కడే ఉన్నాయి. సీను, నీకేం కావాలన్నా మమ్మల్ని పిలువు, నీకేం కావాలంటే అది ఇస్తాం. చక్కగా బెడ్ మీద పడుకోపెడితే 2 నిమిషాల్లో నేల మీద పడుకున్నాడు. అసలే వాడు చచ్చిపోయి ఉంటే అడిగే మనిషే లేడు. స్ట్రీట్ కిడ్స్ లైఫ్ చాలా కష్టం సారు. నెత్తి మీద షెల్టర్ ఉండదు, కాళ్ళ కింద చెప్పులుండవు, ఎవడు పెడతాడో తెలియదు, ఎవడు కొడతాడో తెలియదు. లుక్ ఎట్ హిమ్, 10 years ఆఫ్ ఏజ్ లోనే ఎవరు లేకుండానే వాడు ఎంత పద్ధతిగా ఉన్నాడు. హీ కెప్ట్ ఎ సోల్ ఇంటాక్ట్. ఎవడూ లేకుండానే వాడు అలా ఉన్నాడంటే వాడికి నీలాంటి అమ్మ, నాలాంటి నాన్నుంటే. నిజంగా ప్రకాష్, నేను ఇదే అనుకుంటున్నాను. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే వాడికి ఏం కాకూడదని, వాడు బ్రతికి బయటపడితే వాడి కోసం ఏదైనా చేస్తానని అన్ని దేవుళ్ళని మొక్కుకున్నా. మనం 2-3 ఏళ్ళుగా మనం అడాప్షన్ కి ట్రై చేస్తున్నాం కదా, ఎందుకు కుదరలా? వాడు మన ఎత్తుకుని రావాలని రాసి పెట్టుంది కదా, కానీ వాడికి ఇష్టం ఉందో లేదో తెలియాలి. అడుగు. సీను, ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది అంకుల్. ఇంత పెద్ద ఇల్లు చూడడం ఇదే ఫస్ట్ టైం. పొద్దున్న గార్డెన్ లో చెట్టు చూసి ఎక్కేసా తెలుసా? చూసా, భలే ఎక్కేసావు. నీకు చెట్లంటే ఇష్టం కాబట్టి మేము ఇంటి చుట్టూతో చెట్లు పెట్టేస్తాం. నిజంగానా? సీను, నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతావా మాతో? I'm Avinash's mom. Auntie!
ఏడు పాపే, ఇప్పుడు ఏమైందని? వాడు అందరి ముందు నన్ను ఆంటీని పిలిచాడు. భరించలేకపోయాను. సరే, వాడికి అలవాటు అవటానికి కొంచెం టైం పడుతుంది. పోనీ వాడు మన ఆంటీ అంకుల్ అని పిలిచినంత మాత్రాన మనం వాడిని ఏమన్నా తక్కువ ప్రేమిస్తామా? పోనీ వాడు మన ఏమన్నా తక్కువ ప్రేమిస్తాడా? కాదు. మరి ఇంకెలా పిలిస్తే ఉంది? వాడికి ఎప్పుడు మన అమ్మా నాన్న అని పిలవాలనిపిస్తే అప్పుడే పిలుస్తాడు. ఒకవేళ పిలవకపోయినా సరే, ఓకేనా? ఓకే కాదు. సరే, ఓకే కాదు. కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. వాడు మన అమ్మా నాన్నని పిలవట్లేదని మనం బాధపడుతున్న విషయం వాడికి తెలియకూడదు. సరేనా? సరే, పడుకో. నువ్వు ఎప్పుడు ఏడవు ప్రకాష్. నన్ను ఏడవని. నువ్వు ఎలా ఉంటావు? నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది. మీ నాన్న పోయినప్పుడు కూడా ఏడవలేదు. నన్ను ఏడవని. ఏం చెప్పుకో. ఆంటీ నో ప్రకాష్. Please, sir. I don't care. సిగరెట్ I hate you, Prakash. I hate you. ఇంకెప్పుడు కాల్చు. వదులు. మానేస్తాను సార్. నో, ఐ విల్. No. ఆంటీ ఐ హేట్ యు అంటే ఏంటి? ఇది నువ్వు ఎక్కడ విన్నావు? నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు నువ్వు అంకుల్ అంటున్నావు కదా. నీకెవరి మీదైనా చెప్పలేనంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలని, వాళ్ళతోనే ఉండాలని, వాళ్ళకెప్పుడు మంచే జరగాలని కోరుకుంటూ వాళ్ళ మీద విసిగించే అంత ప్రేమ వచ్చినప్పుడు ఐ హేట్ యు అంటారు. ఆంటీ ఐ హేట్ యు. ఐ హేట్ యు టూ. ఐ హేట్ యు అంకుల్. I hate you too, Nana. I hate you. ఐ హేట్ యు టూ. I hate both of you. హలో పార్తు, కనుక్కున్నావరా? కనుక్కున్నావా? అక్కడి నుంచే వస్తున్నాను. అక్కడ ఏమీ లేదు. పార్క్ మొత్తం తీసేశారు. వాడి చెట్టును కూడా కొట్టేశారు. అక్కడేదో కొత్తగా ఐటీ పార్క్ వస్తుందంట. అవునా? మరి అమ్మాయి? వెతికాను, అందరినీ అడిగాను. జున్ను అనే అమ్మాయి అసలు ఉందో లేదో తెలియదు అంటున్నారు. అవి ఎక్కడ? హలో ప్రకాష్. షాపింగ్ అయిపోయింది. మేము ఇంటికి వచ్చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు చెప్తున్నావు, అటు ఇటు చూసుకో రోడ్ దాటేటప్పుడు. ఇప్పుడు చూడు, కొంచెం ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ వల్ల నాకు మంచి జరిగిందిరా. ఏంటమ్మా ఏదేదో చెప్తావు? ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంటి? ఇలా రోడ్లో యాక్సిడెంట్ వల్లనే నువ్వు నాకు దొరికావు. ఇప్పుడు అదే యాక్సిడెంట్లో నువ్వు నాకు దూరం అయ్యేదానివి. ఐ హేట్ యు అమ్మా. ఐ హేట్ యు టూ కన్నా. ఈసారి ఐ హేట్ యు అంటే ఐ హేట్ యు. ఓకే, నెక్స్ట్ టైం రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తా. ఓకే? అంకుల్ ఆఫీస్ పోని. నేను ప్రమోద్తో సినిమాకి వెళ్ళాలి, నాకు కుదరదు. 5 minutes రా. ఓకే, బయట ఉంటాను. 5 minutes అంటే 5 minutes, లేకపోతే వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ.